ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ వారసుడి ప్రకటనకు రంగం సిద్ధమవుతోంది. ఆయన కుమార్తె కిమ్ జూ ఏ మళ్లీ బహిరంగంగా కనిపించింది. తల్లిదండ్రులతో కలిసి దేశ మాజీ నేతల స్మారక ప్రదేశం కుముసుసన్ను సందర్శించింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని దేశ మాజీ నాయకులను నివాళులర్పించిన ఈ కార్యక్రమానికి కిమ్తో పాటు భార్య రీ సోల్జు, కుమార్తె కిమ్ జూ ఏ, ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు. అంతకుముందు నిర్వహించిన న్యూ ఇయర్ వేడుకల్లోనూ తండ్రితో కలిసి సందడి చేసింది కిమ్ తనయ. గత 3 ఏళ్లుగా తండ్రి కిమ్ జాంగ్ ఉన్తో పాటు జూయే పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటోంది. గతేడాది కిమ్ చైనాకు అధికార పర్యటనకు వెళ్లిన సమయంలోనూ ఆయనతో ఉంది. కిమ్ తన కుమార్తెను అధికార పర్యటనలకు తీసుకువెడుతూ ఉండడంతో భవిష్యత్తులో అధికార పగ్గాలు ఆమెకే అందించనున్నట్టుగా సంకేతాలు పంపుతున్నారని దక్షిణ కొరియా నిఘా వర్గాలు భావిస్తున్నాయి. మొదటిసారిగా 2022లో కిమ్ తన కుమార్తె కిమ్ జూ ఏను ప్రపంచానికి పరిచయం చేశారు. దక్షిణ కొరియా నిఘా వర్గాల ప్రకారం కిమ్కు 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. రెండో సంతానంగా పుట్టిన కుమార్తె కిమ్ జూ ఏ అధికారాన్ని చేపట్టే అవకాశం ఉందని స్థానిక అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. కిమ్ కూడా వంశపారంపర్యంగానే అధికారానికి వచ్చారు. తండ్రి కిమ్ జోంగ్ 2 2011లో మరణానంతరం ఆయన పగ్గాలు చేపట్టారు.